నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా 2 నెలల నుంచి చెప్తారు కదా, మేధావుల దగ్గరనో మీడియా దగ్గరనో ఏదైనా ఏజెన్సీ ద్వారా కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ సంస్థతోనన్నా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్నా. ఒకవేళ చేయలేకపోతే మీ పదవిలోకి రాజీనామా చేయండి, లేదంటే మిమ్మల్ని కోర్టు ద్వారా తప్పకుండా చట్టం ద్వారా మిమ్మల్ని శిక్ష పడేటట్టు చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా మీరు నన్ను దుష్ప్రచారం చేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తుంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సమాజం నమ్మరు. ఆస్తి కోసం డబ్బు కోసం పాకులాడే వాడిని అయితే పదవి త్యాగం చేసి ఓట్లు అడిగేంత ధైర్యం ఆ మనిషికి ఉండదు. నిజంగా అమ్ముడు పోదలుచుకుంటే 12 మంది ఎమ్మెల్యేలు మీరు కొనుక్కున్నారు కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపించిన మనిషిని, ఈ రోజు ఒక నియంతకు బుద్ధి రావాలని చెప్పి రాజీనామా చెప్పి ప్రజల్లోకి పోయిన మనిషిని ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ తెలంగాణ బాగుపడుతుందని నమ్మిన కాబట్టే పదవికి పార్టీకి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో ఎన్నుకున్న ప్రజల సమక్షంలో కండవ కప్పుకుని చెప్తే దొంగచాటుగా ఇక్కడ కండవ కప్పుకోలే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలే. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా మరొకసారి, మీరు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టించారు కదా కేసీఆర్ గారు, మీరు మీ కొడుకు మీరందరు రండి, గర్భగుడిలతో తడి బట్టలతోటి వస్తా ప్రమాణం చేస్తా దేవుని గుడిలో, నాకు భారతీయ జనతా పార్టీ ద్వారా నాకు ఏ లబ్ధి చెందలేదు, ఏ కాంట్రాక్ట్ రాలేదు, నా కుమారుడు చేసే వ్యాపారం ఇప్పుడు నాకు సంబంధం లేకున్నా సరే అది నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగిన టెండర్లలో వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది తప్పితే నేను ఎక్కడ తప్పు చేయదు. మీరు గుళ్ళకు రాండి ప్రమాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నా. మునుగోడు ఆత్మగౌరవానికి ఆ కాంట్రాక్టర్ అహంకారానికి జరుగుతున్న పోటీ ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు రాజగోపాల్ రెడ్డిని చించుకుంటున్నాడు మొన్నటి నుంచి, నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని. రాజగోపాల్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. నీకు బీజేపీ అప్పనంగా రాసిచ్చిన మాట వాస్తవం కాకపోతే కాంట్రాక్ట్ వదులుకో, స్వచ్ఛందంగా వదులుకొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణకు ఆదేశించు. నీ సిబిఐలు ఈడీలు అవన్నీ మీ జేబు సంస్థలు మాకు ఎరికే, మాకు ఇంకా న్యాయ వ్యవస్థ మీద కొంత నమ్మకం ఉంది. దమ్ముంటే ఆ పని చేయి, లేదు ఆ పని చేయ నాకు 1000 కోట్లు ఎట్లా వదులుకుంటా అంటావా, కొన్ని భాగ్యలక్ష్మి గుడికాడికి రా, మీ గుండు కానీ వాని నెత్తి మీద ప్రమాణం పెట్టి చెప్పు. భాగ్యలక్ష్మికి వచ్చి మీ బండ ఆయన నెత్తి మీద చేయి పెట్టి ఈ గుండు సాక్షిగా చెప్తున్నా నాకు సంబంధం లేదు అని చెప్పు. లేదా మేం కట్టిన యాదాద్రికి రా, మోడీ మీద ఒట్టు పెట్టు, నేను తప్పు చేయలేదని ప్రమాణం చెయ్యి. ఇవన్నీ ఏమన్నాడు రా, ఏమనలేదు. కానీ నేనేమంటున్నా, ఈ బఫూన్ గాళ్ళని కొట్లాడు పెద్ద కష్టమేం కాదు. మనం పెద్ద పెద్ద చంద్రబాబును రాజశేఖర రెడ్డితోనే కొట్లాడిన వాళ్ళం, ఈ బఫూన్ గాళ్ళతో మనకేం కాదు. ఒకటి కాకపోతే విద్యార్థి సోదరులందరితో నేను కోరేది ఒకటే, ఈరోజు మునుగోడు యుద్ధంలో వాళ్ళేమో డబ్బును వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఊరూరికి చిన్న స్థాయి నాయకుడిని కూడా డబ్బుతో కొనిపారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం నమ్ముకోవాల్సింది మునుగోడు ప్రజల్ని, మునుగోడు ఆడబిడ్డల్ని, మునుగోడులో ఉన్న ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల్ని, మునుగోడులో ఉన్న రైతుల్ని, మునుగోడులో ఉన్న నేతన్నల్ని, మునుగోడులో ఉన్న గీతన్నల్ని, మునుగోడులో ఉన్న యాదవ సోదరుల్ని, ముదిరాజ్ సోదరుల్ని, గంగపుత్ర సోదరుల్ని మనం నమ్ముకొని పోదాం. అక్కడ ఉన్న దళిత సోదరుల దగ్గర పోదాం, దళిత బంధు గురించి చెప్దాం. అక్కడ ఉన్న గిరిజన సోదరుల దగ్గర పోదాం. 3140 తాండాలు ఎట్లా గ్రామ పంచాయతీలు అయినాయి, 3140 గూడాలు ఎట్లా గ్రామ పంచాయతీలు అయినాయో చెప్దాం. 10% రిజర్వేషన్ వాళ్ళకి ఎట్లా వస్తున్నదో చెప్దాం. వాళ్ళకు ఏ రకంగా ఈ ప్రభుత్వం అండగా నిలబడదో చెప్దాం. ఇంటింటికి పోదాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.